హలో అక్క అఖిల పోపు పెట్టావు కదా, ఆ రసం తీసుకువెళ్ళి భోజనాల దగ్గర పెట్టు. అలాగే అక్క. సింధు, కిరణ్, అన్ని ఐటమ్స్ ఇక్కడే ఉన్నాయి. నేను అరిటాకులు వేస్తూ వెళ్తాను, మీరు అన్ని ఐటమ్స్ వడ్డించండి. అమ్ము, ఉప్పు వాటర్ పెడుతూ ఉండు. మరి ఆవకాయ పచ్చడి? అది పిన్ని వడ్డిస్తుంది. ఎందుకంటే ఇంత మంచి డ్రెస్ మీద ఆవకాయ పచ్చడి పడిందనుకో మీ అమ్మ తిడుతుంది. అమ్మో, మా అమ్మ దగ్గర కొట్టించుకోవడం కంటే మీరు చెప్పినట్టు చేయడమే బెటర్ అత్తయ్యా. గుడ్ గర్ల్. మీరు వెళ్ళండి. నువ్వు అది తీసుకో. అక్క, అది అక్క. అయ్యో, అక్క ఎందుకు ఇలా చేస్తుంది? అక్కడ జరిగింది చెప్పాలి అనుకుంటే నాకు టైం ఇవ్వట్లేదు. లేదు, ఎలాగైనా చెప్పాలి. అక్క, నీతో మాట్లాడాలి. అవునా, అయితే ఈ భోజనాలు ఏర్పాట్లు చేశాక మాట్లాడదాం. అయ్యో, ఇప్పుడు ఏం చేయాలి? అక్కతో విషయం దాచడం వల్ల ఎలాంటి యూజ్ లేదు. అక్కతో మాట్లాడమే బెటర్, కానీ దొరకట్లేదు. అక్కకి చెప్పాలి. ఎలా చెప్పాలి? అది కాదక్క. నీతో మాట్లాడమని మాత్రం చెప్పొద్దు. ఈ పని అయిపోగానే నేను చేసే ఫస్ట్ పని నీతో మాట్లాడడమే, అర్థమైందా? ఇప్పుడు మాత్రం నాకు విసిగించు. అయ్యో అక్క, అన్నీ సర్దడం అయితే అయిపోయింది. కిరణ్, నేను వెళ్ళి వాళ్ళని భోజనాలకు పిలిచేసి వస్తాను. అక్క, ఆహా, ఇలా అందరం కలిసి ఒకచోటే కూర్చొని భోంచేస్తే ఎంత బాగుంటుంది. లక్ష్మి వంట కూడా అద్భుతంగా వండుంటుంది. అమ్మమ్మ గారు, అత్తయ్యకి ఇలా వండమని నేనే చెప్పాను. ఇప్పుడు నువ్వు మీ అత్తయ్యకి చెప్పావంటే నమ్మను, కానీ నువ్వు పెద్దయ్యాక మీ అత్తారింట్లో ఇలాగే వంటలు చేసి పెట్టాలి. అఖిల, వచ్చినప్పటి నుంచి ఏదో ఒక పని చేస్తూనే ఉన్నావు. రామ్మా, నువ్వు కూడా ఇలా వచ్చి కూర్చో. పర్వాలేదు అత్తయ్య గారు, నేను తర్వాత అక్కతో కలిసి భోంచేస్తాను. అదేం కుదరదు. మీరు ఈ ఇంటికి వచ్చిన గెస్ట్లు. ముందు మీరు తింటేనే మాకు సంతోషం. రామ్మా, వచ్చి కూర్చో. నేను పోస్తాను. అత్తయ్య, నా కూర్చో. వదినా, ఇలా భోజనాలు ఏర్పాటు చేసి మంచి పని చేశారు. అందరితో కలిసి తింటే ఆ సంతోషమే వేరు. అందులోనూ మా లక్ష్మి చేసిందంటే ఐటమ్స్ అన్నీ సూపర్ గా ఉంటాయి. చూస్తేనే నోరు ఊరిపోతుంది. ఆ కమ్మదనానికి నోట్లో నుంచి మాట కూడా రాదు. అవకాశం దొరికింది కదా అని లక్ష్మిని మరీ పొగిడేస్తున్నారు ఈ లక్ష్మి ఇంటి వాళ్ళు. అరే, ఇందులో కూల్ వాటర్ ఉన్నాయి.
నాకు నార్మల్ వాటర్ కావాలి. దానికెందుకు టెన్షన్ పడుతున్నారు? నేనున్నాను కదా. ఇంత పెద్ద జగ్గిచ్చి నా కూతురుతో ఇంత పని చేయిస్తావా? ఆ? అంతా నేనే చూసుకుంటానని చెప్పినా ఈ లక్ష్మి ఏం చేస్తుంది? చిన్న పిల్లతో పని చేయించడానికి మీకు అసలు మనసు ఎలా వచ్చింది? అమ్మో, నువ్విక్కడే ఉంటే ఇంకా నీతో చాకరీ చేయించినా చేస్తారు. పద నాతో. అమ్మా, నేను అందరితో కలిసి భోంచేస్తాను. ఏయ్, ఒకసారి చెప్తే అర్థం కదా? పద. అమ్మా వదిలమ్మా. అమ్మా అమ్మా వదిలమ్మా. రమ్మంటున్నానా? నేను ఇక్కడే ఏం అవసరం భోంచేస్తాను. లేదు. నువ్వు రా. వదిలమ్మా. అమ్మా ఏ అకేషన్ చెడగొట్టడానికైనా ఈ త్రిపుర ముందుంటుంది. అర్థం పర్థం లేకుండా మాట్లాడి అమ్ముని తీసుకెళ్లిపోయింది. తనలో మార్పు రాదని ఇదిగో ఇలా ప్రతిసారి ప్రూవ్ చేసుకుంటుంది. సారీ పెద్దమ్మా, మా అక్కకి ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలీదు. అమ్మా లక్ష్మి, త్రిపుర మాటలేం పట్టించుకోకు, నువ్వు వడ్డించమ్మా. ఏమైంది నీకు? వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను అక్క చుట్టూనే తిరుగుతున్నావు. నువ్వేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నీ గురించి కరుణాకర్ సార్ గురించి నేనేం చెప్పలేదు. నువ్వు ఇక్కడికి రావాలని అలా చెప్పాను. నువ్వు హ్యాపీగా ఉండకిలా. నేనేం దాని గురించి ఆలోచించట్లేదు. నువ్వు అక్కకి విషయం చెప్పినా కూడా నాకేం ప్రాబ్లం లేదు. మరి ఎందుకు టెన్షన్ పడుతున్నావు? అక్కతో ఇంకో విషయం మాట్లాడాలి. ఆ విషయం మాట్లాడాలనుకుంటే అక్క ఒంటరిగా దొరకట్లేదు. ఏంటి ఆ విషయం? అదేంటంటే ఏయ్, అందరూ కలిసి భోజనానికి కూర్చున్నప్పుడు ఏంటి ఆ గుసగుసలు? కాసేపు సైలెంట్గా ఉండండి. ఇది క్యాబేజీ ఫ్రై, ఇది వంకాయ కూర. ఇవి మొత్తం నేను వండినవి కాదు. ఎలా మారాయి? అమ్మా లక్ష్మి, కూరలు రైస్ వడ్డించమ్మా.